ముందు వచ్చాను సైడ్ వచ్చాను. साबिर भाई ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారు. వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. అన్నిటికీ మించి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఈ యొక్క మహారాష్ట్ర ఈ దర్గా ముఖ్య బోర్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి నా తమ్ముడు కోటవరం ఇతర ముస్లిం నాయకులు అదేవిధంగా దర్గా కమిటీ చైర్మన్ 37 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఖాదర్ బాషాకి గతంలో కేవీ సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే కేవీ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఖాదర్ బాషా ప్రజా జీవితంలో పనిచేసింది. ఆ తర్వాత ఆనం వివేకానంద రెడ్డి గారితో కలిసి ప్రజా జీవితంలో పనిచేశారు. ఈరోజు వారిద్దరూ మా ఉద్యోగులు అయితే వారిద్దరు కూడా ఈ యొక్క దర్గా కోసం అటు ఆనం వివేకానంద రెడ్డి గారైనా కేవీ సుబ్బారెడ్డి గారైనా ఈ దర్గా కోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఆనం వివేకానంద రెడ్డి గారి కృషి గురించి చెప్పాలంటే మాటలు కూడా సాగు ఆ విధంగా ఈ యొక్క వంతుల పండుగ ఆశిస్తారని సాటి వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ ఈనాడు అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా కమిషనర్ గారి దగ్గర నుంచి హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏఈ గారి నుంచి అటు విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళ తేడా లేకుండా ఫైర్ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుని వస్తున్నాం. గత 20 రోజులుగా ఈ యొక్క నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంది. ఎట్టకేలకి 17వ తారీఖున ప్రారంభమయ్యే మహారాష్ట్ర దర్గా విడుదల పండుగ ఏర్పాట్లు సర్వం సిద్ధం. ఆ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికి ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరూ కూడా భక్తులందరికీ మనం చేస్తూ ఉన్న 17వ తారీఖు నుంచి మహారాష్ట్ర దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు. అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని, ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ దర్గా కమిటీ సభ్యులకి చైర్మన్కి అధికారులకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఈనాడు మహారాష్ట్ర దర్గా కమిటీ చైర్మన్కి ఆ యొక్క సభ్యులకి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఈరోజు ఈనాడు దినపత్రిక భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక రకాల సూచనలు చేశారు. నిజంగా ఈనాడు దినపత్రిక ఈరోజు చేసిన సూచనలు అద్భుతమైన సూచనలు. నేను మహారాష్ట్ర దర్గా కమిటీ చైర్మన్కి కానీ సభ్యులకు కానీ అధికారులకు కానీ నా పక్షాన ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ముస్లిం నాయకులకు కానీ నా తమ్ముడు కోటవరెడ్డి గిరిధర్రెడ్డి కానీ అందరికీ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. ఈరోజు ఈనాడు దినపత్రిక ఏదైతే మహారాష్ట్ర దర్గాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన దానికి కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు పాటించడం కష్టం కావచ్చు, కానీ మనమందరం సమిష్టిగా అనుకుంటే ఏది అసాధ్యం కాదు. ఖచ్చితంగా సాధ్యమే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఆ యొక్క భక్తులు ఆధ్యాత్మిక వాతావరణం ఉండేదానికి రాజకీయ ఫ్లెక్సీలు లేకుండా చేశాం. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఉండకూడదు, ఒక ఆధ్యాత్మిక ధోరణితో ఇక్కడ ఉండాలని చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక మంది మత పెద్దలు, మహారాష్ట్ర దర్గా గతంలో చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు, ఈ యొక్క దర్గాతో అనుబంధ వ్యక్తులు అనేక సూచనలు చేశారు. ఆ సూచనలతో పాటు ఈ రోజు ఈనాడు దినపత్రిక చేసిన సూచనలని తూచా తప్పకుండా పాటించాలని చెప్పని అందరినీ కోరుతున్నాం.